ఏపీలో సాయికృష్ణ లాకప్ డెత్ మిస్టరీ సంచలనంగా మారింది. ఈ క్రమంలో విజయవాడలోని కృష్ణలాకు చెందిన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు. తన కుమారుడి అదృశ్యంపై విచారణ జరిపి న్యాయం చేయాలని విజయలక్ష్మి కోరారు. ఈ సందర్భంగా ఆమెకు సీఎం ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇప్పటికే సీఎని సస్పెండ్ చేసి దర్యాప్తును వేగవంతం చేశామన్నారు. సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చేస్తామని, ఖచ్చితంగా న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ వివరణ కోరింది. ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని మహిళా కమిషన్ ఆదేశించింది. స్పందించకుంటే వీడియో క్లిప్పింగ్స్ ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు కమిషన్. విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బడ్జెట్ లో 8.5% నిధులు విద్యాశాఖకు కేటాయించామన్నారు. తల్లిదండ్రుల కలలు సాకారం చేయడమే ప్రభుత్వం విధానమన్నారు. మొదటిసారి ప్రభుత్వ స్కూళ్లలో నర్సరీ విధానం అమలు చేశామన్నారు సీఎం. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు రాకపోయేవారని ఇప్పుడు 6 నో అడ్మిషన్ బోర్డు పెట్టారన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ మల్కాజ్గిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ బీజేపీని నమ్మలేదన్నారు. కాంగ్రెస్ సినిమాకు ఇంటర్వెల్ అయిపోయిందన్నారు. ఫస్ట్ హాఫ్ పాలన అట్టర్ ఫ్లాప్ అంటూ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పాలనను తిట్టుకోని వాళ్ళు లేరన్నారు కేటీఆర్. సంధ్యా థియేటర్ ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు A11 నిందితుడిగా చేర్చారు. A1 నుంచి A10 వరకు నిందితులుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం ఉంది. సంధ్యా థియేటర్ ఘటనలో ఇప్పటివరకు 19 మందికి సమన్లు జారీ అయ్యాయి. నీట్ యూజీ రీ ఎగ్జామ్ పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో జూన్ 21న పరీక్ష యథాతథంగా కొనసాగనుంది. నీట్ పరీక్షను నిలిపివేయాలంటూ పలువురు అభ్యర్థులు సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం అందుకు నిరాకరించింది. అమెరికా ఇరాన్ మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. యుద్ధాన్ని ముగించేందుకు విషయంపై చర్చలు వాయిదా పడినట్లు స్విట్జర్లాండ్ ప్రకటించింది. ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకి ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య పోరాటం ఉధృతమైంది. లెబనాన్ పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 16 మంది మృతి చెందారు. దీంతో చర్చలకు తాత్కాలికంగా దూరంగా ఉండాలని ఇరాన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్ కు వెళ్లాల్సి ఉండగా చివరి నిమిషంలో తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. నీట్ యూజీ రీ ఎగ్జామ్ నేపథ్యంలో మేనేజింగ్ యాప్ టెలిగ్రామ్ పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించడాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. కేంద్రం ఆంక్షలను సవాల్ చేస్తూ టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్ న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా కేంద్రం చర్యలు సరైనవని కోర్టు స్పష్టం చేసింది. టెలికాం సేవల విభాగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న జియో ఇప్పుడు స్వదేశీ కమ్యూనికేషన్ ఉపగ్రహాల ద్వారా అంతరిక్షం నుంచి కనెక్టివిటీని అందించేందుకు రెడీ అవుతుంది. ఈ మేరకు శాట్కామ్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కంపెనీ చూస్తుందని జియో ప్లాట్ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ తెలిపారు. ఈ విభాగంలో జియో కూడా అడుగుపెట్టబోతుంది. మార్కెట్లో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లడం, చమురు ధరలు పడిపోయాయి. ఈ ఎఫెక్ట్ లోహాలపై కూడా పడింది. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 24 క్యారెట్ల మేలిమి 10 గ్రాముల పసిడి ధర 1,49,270 రూపాయలుగా ఉంది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 3,000కు పైనే తగ్గింది. ఇక కేజీ వెండి ధర 2,37,700గా ఉంది. వెండి ధర ఒక్కరోజు 8,600 తగ్గడం గమనార్హం.